హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ డొమినోస్ స్టైల్లో టాకోస్ మెక్సికన్స్ని ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే పిల్లలకి ఇస్తే కనుక అస్సలు ఒక్క ముక్క కూడా వదలకుండా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీని అయితే మీరు అందరూ ట్రై చేయాలి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఆల్రెడీ డిస్ప్లే చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ని చూద్దాము. ఒక బౌల్లో 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలాగే మనం డౌని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పిండిని కలుపుకుంటూ చపాతీ ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాము. ఇక్కడ నేను చిల్లీ ఫ్లేక్స్ని ప్రిపేర్ చేస్తున్నాను. సో ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసి అందులో ఒక 5 నుంచి 6 ఎండుమిరపకాయలని లైట్గా రోస్ట్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. ఎప్పటి వరకు అంటే మనకి ఈ ఎండుమిరపకాయలు అనేవి కొంచెం క్రిస్పీగా అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని చల్లారబెట్టుకొని మీరు చేత్తో అయినా ప్రెస్ చేసేసుకున్న పౌడర్ కింద అయిపోతుంది, లేదంటే కనుక మిక్సీలో ఒకసారి తిప్పినా అయిపోతుంది. సో ఇలాగే ఇదే ప్యాన్లో మనం 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని పొడుగ్గా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని వేసుకోవాలండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని కూడా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 బంగాళదుంపల్ని ఆల్రెడీ నేను బాయిల్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈ బంగాళదుంపల్ని మనం మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం చల్లార్చుకున్న ఉల్లిపాయ, క్యాప్సికమ్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకొని అలాగే ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే కనుక డైరెక్ట్గా చిల్లీ ఫ్లేక్స్ని వేసేయచ్చు, లేదంటే కనుక నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకుంటే ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదండి, ఒకసారి అన్నీ కలిసేలాగా మనం బాగా కలుపుకోవాలి. సో మన స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న పిండి ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ఇలాగా కలుపుకొని ఒక 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేసిన తర్వాత మనం కొద్దిగా పిండిని జల్లుకొని మనం చపాతీని ఏ విధంగా అయితే రోల్ చేసుకుంటామో అదే విధంగా మనం చపాతీని ఎలా రోల్ చేసుకుంటామో అలాగే రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. ఇది మరీ లావుగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా ఉండకూడదు అనమాట. మీడియంగా ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మన ఇంట్లో ఏదైనా బౌల్ కానీ, రౌండ్ షేప్లో ఉండే బౌల్ కానీ, లేదంటే మూతలు కానీ ఉంటే కనుక దాంతో ఈ విధంగా మనం కట్ చేసుకుంటే కనుక టాకోస్ అన్నవి పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి. లేదు అనుకుంటే కనుక మీరు పిండిని చిన్న ఉండలుగా తీసుకొని మీరు రౌండ్ షేప్లో ఎగ్జాక్ట్గా ప్రిపేర్ చేసుకున్నా ఈజీగా అయిపోతుంది. సో ఈ విధంగా మనం రోటీస్ని ప్రిపేర్ చేసిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ అన్నది హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఈ రోటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని 2 వైపులా లైట్గా కాల్చుకోవాలి. మరీ ఎక్కువగా కాల్చకూడదండి, జస్ట్ ఒక 1 మినిట్ వరకు అటు ఇటు 2 వైపులా కూడాను కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇలాగే అన్నిటిని కూడా మనం 2 వైపులా లైట్గా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్లో ఈ రోటీస్ని వేసుకొని దీనిపైన టమాటో కెచప్ కానీ లేదంటే కనుక పిజ్జా సాస్ కానీ ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ సైడ్ వరకు మనం ఇలా చీజ్ని వేసుకోవాలి. చీజ్ క్యూబ్స్ ఉన్నాయి కదండి, లేదంటే దాన్ని గ్రేట్ చేసుకొని వేసుకున్నా సరిపోతుంది. దానిపైన మనం
ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఈ ఆలు స్టఫింగ్ ఏదైతే ఉందో ఆ స్టఫింగ్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మళ్ళీ ఇంకో లేయర్ కింద చీజ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని లైట్గా ప్రెస్ చేసుకుంటే కనుక మన టాకోస్ అన్నవి రెడీ అవుతాయి. ఇదే విధంగా మిగిలిన అన్నిటిని కూడా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో మనం ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాము. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇలాగా ఇది తవా అన్నది హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసి, ఆయిల్ అన్నది హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఈ టాకోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ వేసుకొని మనం రెండు వైపులా కూడాను క్రిస్పీగా అలాగే గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. పైన కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకొని రెండు వైపులా క్రిస్పీగా వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే మనం లోపల చీజ్ అయితే యాడ్ చేసాం కదండి, ఆ చీజ్ కూడా మెల్ట్ అయిపోవాలి. సో అంతవరకు మనం దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపులా మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చాలా సింపుల్ అండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అచ్చం డొమినోస్ స్టైల్లోనే ఉంటుంది, కాకపోతే ఇది దేశీ స్టైల్. సో మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇదే విధంగా మీరు మిగిలిన టాకోస్ని కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి. అంతే అండి, మన మెక్సికన్ టాకోస్ అయితే రెడీ అయిపోయాయి. సో మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్న ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. మీరు ఆల్ అన్న ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్లే నా వీడియోస్ అన్నీ నేను పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్లోకి వస్తాయి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కనుక నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే మీకు ఆ రెసిపీని నేను షేర్ చేసుకుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.